సక్సెస్ అనేది ఎవరికి ఈజీగా వచ్చేది కాదు. ఈజీగా వస్తే దాన్ని సక్సెస్ అంటారు. వస్తుంది 90 ఏళ్ళ వరకు కూడా ఇంకా ట్రై చేస్తున్న వాళ్ళు కృష్ణానగర్లో కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు 90 ఏళ్ళ వరకు ట్రై చేసేవాళ్ళు. 90 ఏళ్ళకి నీకేం వస్తుంది అనుకుంటున్నావు కాక, నువ్వు ఎందుకు ఎంత కష్టపడుతున్నావు అని అడిగితే కాక ఒకటే మాట అన్నాడు. నేను చచ్చిపోయే లోపు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుని చచ్చిపోయినా పర్లేదు అన్నాడు. ఇది కదండి కావాల్సింది, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు పుట్టిన పిల్లల్ని కూడా అమ్మ నాన్నలు ఏం చెప్తారంటే నేను మా అబ్బాయిని ఇప్పుడే స్క్రీన్ మీద చూపించాలి అని. పుట్టిన వాడి నుంచి చచ్చే వరకు ఇండస్ట్రీ అంటే ఒక ప్యాషన్ అంతే. దీంట్లో డబ్బు రాకపోయినా, ఫేమ్ రాకపోయినా, ఏం రాకపోయినా ఇక్కడ ఉంటే చాలు, ఇక్కడ తింటే చాలు, 5 రూపాయల భోజనం తిన్నా పర్లేదు కానీ మనం ఉండాలి అనుకుని చాలా మంది ఉన్నారనమాట. ప్రతి ఒక్కడు పెద్ద పెద్ద స్టార్ అండి, బద్ధకం గట్ట కాదు. ఇప్పుడు నేను అన్నాను ఇందాక, ఇప్పుడు అలా మాట్లాడి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. కష్టపడుతూ ఉండాలి, అలాగే ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఎవరిని చేయి చాచి అడుక్కోవద్దు. ఇండస్ట్రీకి వచ్చిన వాడు, నేను ఒకసారి ఊరికి వెళ్తే నాకు కళ్ళని నీళ్ళు వచ్చినాయి అనమాట. ఇప్పుడు రంగురంగులు బట్టలు వేసుకుని వెళ్ళి కొంచెం కళ్ళజోడు గట్ట పట్టుకుని వెళ్ళి ఏ షూ వేసుకుని వెళ్తే మా ఊర్లో కొత్తగా చూసి రే ఏంట్రా అయ్యి అంటేని పక్కన పుసుక్కుని ఒక అంకుల్ అనేసాడు అనమాట. ఆడి ఏముండరా రూమ్ లో 4-5 ఉంటారు, ఆడి షూ ఈడి చెప్పులు ఆడి. హైదరాబాద్లో అంతేనే, వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారో ఎక్కడ ఉంటున్నారో అలా డ్రైనేజీ పక్కన ఉంటారు వీళ్ళందరూ అని చెప్పాడు అనమాట. ఇండస్ట్రీ వాళ్ళు అంటేనే అంతేనా, ఇండస్ట్రీ వాళ్ళు అంతేనండి. సక్సెస్ అయితే ఆ డ్రైనేజీలో పడుకునే వాడితో సెల్ఫీ తీసుకుంటానికి వస్తారు మీరు అందరూ అని నేను అంటాను అనమాట. ఇట్ సెన్స్, గుడ్ సెన్స్ ఆర్ బ్యాడ్ సెన్స్ నాకు ఇష్టం, నాకు అదంతా పక్కన పెట్టండి. సక్సెస్ వచ్చిన తర్వాత నేను కూడా హలో చెప్పడానికి వెళ్తాను, కానీ సక్సెస్ రావాలి అంటే మనం చాలా కష్టపడాలి అని నేను అంటాను అనమాట. కష్టపడతలేదు, చాలా తక్కువ మంది కష్టపడుతున్నారు. చాలా మంది కలలు కంటున్నారు. ఇప్పుడున్న అప్డేటెడ్ సిస్టంలో కలలు కంటే అయిపోదు, బొక్క కష్టపడితేనే అవుతుంది అని నేను అంటాను. కృష్ణానగర్ గడ్డ పైన కష్టాలు అంటారు, అవన్నీ నిజమేనమాట. ఆబ్వియస్లీ కష్టాలు ఉంటాయి, ప్రతి ఫీల్డ్ లో ఉంటాయి కష్టాలు. మీకు లేవో కష్టాలు? యాంకరింగ్ రాకపోయినా చేస్తున్నారా? యాంకరింగ్ రాకపోయినా అంటే బేసిక్ మీకు కూడా ఒక ప్యాషన్ ఉండే కదా, మీకు కూడా ఒక ప్యాషన్ ఉండే కదా, దీంట్లో ఒక ఫీల్డ్ లోకి వచ్చారు. దీంట్లో ప్యాషన్ మీకు లేదు, ప్యాషన్ అంటే చెప్పకపోయినా తెలిసిపోతుంది, మీ మొత్తం చూస్తుంటే అర్థమవుతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఎవడైనా కష్టపడి గ్రోత్ అవుతే నాకు చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. మాలో ఎవడైనా ఎదిగినా కానీ ఫీల్ అవుతాం కొంచెం హ్యాపీగా. కానీ మాతో తిరిగిన వాడు సక్సెస్ అయిన తర్వాత, ఒక డైరెక్టర్ అయిన తర్వాత వాడు మమ్మల్ని పిలవడం ఎందుకు తెలుసండి? ఎందుకు? వాడు నాతోటే సిగరెట్ కాల్చి, నాతోటే ఛాయ్ తాగి, నాతోటే తిరిగి, రేపు పొద్దున్న సెట్లో పెద్ద హీరోయిన్ తోటి యాక్షన్ అని చెప్పగానే అరే మామ యాక్షన్ చెప్పు ఓకేలే, కానీ ఆ సీన్ ఇలా కాదు ఇలా చెప్తే, ఒక చిన్న క్యారెక్టర్ వాడు వీడిని మామ అని పిలిస్తే వాడు ఒప్పుకోడు. యాజ్ ఎ డైరెక్టర్ గా వాడికి ఇప్పుడు సక్సెస్ వచ్చింది అంటే ఫేస్ చేశారా అలాంటి చాలా ఉంది, మోర్ దెన్ అనమాట. ఇప్పుడు సరదాగా చెప్తాను, సద్దాం హుసేన్ అని వాడు ఏం గొప్ప ఏం కాదు, తోపేం కాదు, బొగ్గైనాడు. సద్దాం హుసేన్ అని జబర్దస్త్ లో ఉంటాడు, వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను సెట్ వరకు వెళ్ళి ఆడికి రోజు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేటోండి, ఒకటే రూమ్ లో ఉండేటోండి. వాడికి జీరో అనమాట, జీరో అంటే జీరో. వాడికి సక్సెస్ వచ్చిన తర్వాత నేను ఏ రోజు అరే ఒరే అని పిలుచుకుంటాం. సక్సెస్ ఇచ్చిన తర్వాత అన్న అని పిలవమన్నాడు. ఆడికి సక్సెస్ రావడం వల్ల అన్న అని పిలవడం అనేది నాకు ఇష్టం లేదు. అందుకే ఆ రోజు నేను జీరో దాకా నేను మాట్లాడలేదు వాడితోటి. ఇప్పుడు ఇలా చాలా మంది దూరం అయిపోతారు. మీ పొజిషన్ మారిందా? వాడు ఒక 10 సంవత్సరాల ముందు సక్సెస్ వచ్చిందండి, 10 సంవత్సరాల తర్వాత వాడు ఎవడో జనానికి తెలియదు. ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ రేపే రావట్లేదు. అలాంటిది సక్సెస్ అనేది ఒక ఈ రోజు ఉంటుంది, రేపు పొద్దున పోద్ది. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత స్టెబిలిటీగా ఉంచుకునేవాడే మగాడని నేను చెప్తాను. సక్సెస్ వచ్చేదాకా కష్టపడాలి, వచ్చిన తర్వాత దాన్ని స్టెబిలిటీగా ఒక స్టాండ్ తీసుకుని మనం కరెక్ట్గా మూవ్ అవ్వాలి అనేది నేను అంటాను. ఇప్పుడు దాన్ని ఏ చెడు రకంగా యూజ్ చేయొద్దు అని మాత్రం నేను అంటాను. నేను ఎవరినైనా తిడతాను, ఏదో ఒకటి చేస్తాను, అదంతా వేరే విషయం. అదంతా ఎందుకు, నా సక్సెస్ కోసమే. ఏదో ఒక ఎవరిని తిట్టినప్పుడు నేను మిమ్మల్ని తిడితే మీరు ఊరుకుంటారు, నన్ను రివర్స్ తిడతారు. అదే ఒక సినిమా హీరోని తిట్టాను, వాడు తిట్టలేడు కదా నన్ను, అందుకు తిడతాను బేసికలీ. అంటే ఇది ఒక విధంగా ఫేమస్ అవడానికి చేసేదేనా అనుకోవచ్చు, కానీ నిజాలు కూడా ఉంటాయి. అంటే 90% నిజాలే ఉంటాయి. నాకు నచ్చకపోతే, నేను ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా అని ఒక సినిమా వచ్చింది మోహన్ బాబు గారిది. ఎలాంటి సినిమాలు తీసాడు ఆయన, ఇలాంటి వేస్ట్ సినిమా తీస్తే నాకు నచ్చలేదు. సినిమా ఎవడో చూడకండి. అవునండి, మా ఇంటి ఆంటీ వాళ్ళ ఇంటి మీద పెట్టుకున్నారు అనమాట. మా ఇంటి మీద యాంటీనా వాళ్ళ ఇంటి మీద పెట్టుకున్నారు, అప్పటి నుంచి యాంటీ అనమాట. అర్థం మీకు జోకులు అర్థం అనుకుంటా. అయితే నేను ఏమంటున్నానంటే, అంత గొప్ప వ్యక్తి ఇలాంటి సినిమాలు తీసినప్పుడు బాధతో లోపల నుంచి వస్తాయండి. ఏమంటే సాయంత్రం వరకు ఈ సినిమా ఆడదో, ల్యాప్టాప్లో చూడండి మీరు సినిమా, ఈ సినిమా కావాలి అనుకుంటే అని చెప్పాను. అది మిలియన్స్ ఆఫ్ లాక్స్ వచ్చేసింది.
వాళ్ళ ఇంటి మా ఇంటికి వచ్చారు, అది వేరే విషయం అనుకోండి, ఏదో మాట్లాడడానికి వచ్చారు ఫ్యామిలీ. మాట్లాడారా లేకపోతే అదంతా ఆ రోజు వదిలేండి చెప్పడం. అంటే ఇదే ఇన్ ద సెన్స్ ఇప్పుడు జెన్యున్ గా చెప్పడం అనేది కూడా తప్పే అని ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట. కానీ బొక్క ఎవరికి పట్టించుకోనండి నేను. ఇప్పుడు అలా అనుకుంటే నిజంగా నిజం చెప్తాను ఇంకోటి